ఏడాదికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెప్తోంది. ఇది ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా ఊహించిన విషయాలు, ఖండాలను మసి చేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం, ఇలా రాబోయే కాలం మానవ చరిత్రలో సంచలన మార్పులకు కారణమవుతుందని షాకింగ్ ప్రెడిక్షన్ చెప్పారు బాబా వంగా. నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని అన్నారు. మరి ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేయగలమా? ప్రపంచంలో పరిణామాలు ఈ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయా? రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటి వరకు ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా? మరో నెల రోజుల్లో కళ్ళ ముందుకొస్తున్న కొత్త సంవత్సరమే మన అంతానికి ఎంట్రీ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యాన్ని వింటుంటే ఈ భయాలన్నీ నిజమేనని నమ్మాల్సి వస్తుంది. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పింది. ఆమె చెప్పిన మాటలు తేలికగా కొట్టిపారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అందుకే రాబోయే కాలం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. 2025 ఘోర కలని చూపిస్తుందనే కంగారు పుడుతుంది. ప్రపంచం పెద్దగా కనిపించని కమ్యూనిజం భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతుందనే జోస్యం నుండి యూరప్లో యుద్ధాలు, తెల్లవాళ్లకు ముస్లిం రాజుగా మారడం, భూమి బద్దలైపోవడం వంటి భారీ షాకింగ్ ఇచ్చే అంశాలు ఆమె ప్రిడిక్షన్లో ఉన్నాయి. 2025లో యూరప్లో భయంకరమైన యుద్ధం జరుగుతుందని, ఇది చాలా విధ్వంసానికి కారణమవుతుందని, ప్రపంచ నాశనానికి ఇదే మొదలని బాబా వంగా జోస్యం చెప్పారు. బాబా వంగా బతికున్న కాలంలో ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి చెప్పింది. అలాగే కమ్యూనిజం ప్రపంచాన్ని ఏలుతుందని అంచనా వేసింది. దీన్ని బట్టి పుతిన్ నాయకత్వంలో కమ్యూనిజం ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని తెలుస్తోంది. ఆమె జోస్యం ప్రకారం 2043 కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి వెళ్తుంది. ఇది 2025లోనే ప్రారంభమవుతుంది. దీనికి 2025లో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధం కారణమవుతుందని కూడా బాబా వంగా అంచనా వేసింది. 2025లో యూరప్లో ఘోరమైన యుద్ధం జరుగుతుందని, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, భారీ స్థాయిలో ధన ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆమె ఊహించింది. ఈ జోస్యంలో నిజం ఎంతనేది అటుంచితే ప్రస్తుత పరిస్థితులను బట్టి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలకు, అమెరికాకు మధ్య ఆధిపత్య పోరు పీక్స్లో ఉంది. ఇటీవల పుతిన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారితీస్తుందనే సూచనలు ఉన్నాయి. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరప్ కంట్రీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా M16 మాజీ చీఫ్ రిచర్డ్ డి లవ్ కూడా దీనిపై యూకే పీఎంకు సూచనలు చేశారు. పుతిన్ యూకేపై యుద్ధానికి దిగుతారని హెచ్చరించారు. ఇక ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగా అంచనాతో పాటు 2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అయితే కమ్యూనిస్టు కంట్రీగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలుతాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగా 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని నోస్ట్రడామస్ గా పాపులర్ అయిన 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రడామ్ కూడా చెప్పాడు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించాడు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నోస్ట్రడామస్ చెప్పిన విషయాల్లో పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని కూడా చెప్పాడు. ఇది బ్రెజిల్లో అగ్నిపర్వతాల బూడిద, భారీ వరదలతో సహా ఇతర విపత్తులను సూచిస్తుంది. అలాగే 2043 నాటికి యూరప్ ముస్లింల వశం అవుతుందనే ఊహకు బలం చేకూరుస్తూ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భాగంగా ఇరాన్తో పాటు ఇస్లామిక్ దేశాలు యూరప్కు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాయి. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసింది బల్గేరియాకు చెందిన బాబా వంగా. 1996లో తన 85వ ఏటా చనిపోయిన బాబా వంగా ఇప్పుడు జరుగుతున్న చాలా పరిణామాలు ఆమె బతుకున్నప్పుడే అంచనా వేసింది.
చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెను తుఫానులో కళ్ళు పోగొట్టుకున్న బాభావంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలు చూసిందని, ఆమె చెప్పినవి చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతున్నాయని చాలా మంది నమ్ముతారు. దానికి తగ్గట్లే ఆమె చెప్పిన వాటిలో దాదాపు 85% నిజంగా జరగడమే ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాభావంగ 1989లో చెప్పిన తర్వాత 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దానికి నిదర్శనంగా నిలిచింది. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబలించి వేస్తాయని చెప్పడం, 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్ర దీవులను సునామీ కుదిపేయడాన్ని ప్రపంచంలో అంతా చూశారు. ఇక భూమిపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా బాభావంగ 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్నిపర్వతాలు బుసలు కొడతాయని చెప్పింది. దానికి తగ్గట్లే ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ మనిషి మనుగడకి ప్రమాదాన్ని తెచ్చే స్థాయిలో పెరిగింది. ఎల్ నీనో, లానీనోలు గతి తప్పాయి. సముద్ర వ్యవస్థల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచుకొండలు కరిగి అకాల వర్షాలు, వరదలకు కారణమవుతున్నాయి. భయంకరమైన ఎండ భూమిని కాల్చేస్తుంది. చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ ఏడాది వచ్చిన భీకర వరదలు, వర్షాలు రికార్డు స్థాయిలో నష్టాన్ని మిగిల్చాయి. ఈ సంవత్సరం నమోదైన వేడి ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా పాశ్చాత్య దేశాలను మార్చేసింది. ఇవన్నీ బాభావంగ చెప్పినట్లే జరిగాయని కాదు, కానీ ఇలా జరుగుతుందని ఆమె ఊహించడమే ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాభావంగ ముందుగానే అంచనా వేసింది. అయితే 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికైన తర్వాత 2017లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యారు. తర్వాత జో బైడెన్. ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల జోరు నడుస్తోంది. కానీ ఇందులో ఓ ఆఫ్రికన్ అధ్యక్షుడవడం బాభావంగ అంచనాను నిజం చేసిందని కొందరు వాదిస్తారు. అదే సమయంలో చెర్నోబిల్ విపత్తు, బల్గేరియా భూకంపం, రెండో ప్రపంచ యుద్ధం, యువరాణి డయానా మరణం కూడా బాభావంగ ప్రవచనాలకు తగ్గట్లే జరిగాయి. ఇక బాభావంగ చెప్పిన అంచనాల్లో 2130 సంవత్సరం నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని ఉంది. అలాగే 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3797 సంవత్సరం నాటికి ఈ భూమండలమంతా నశించిపోతుందని, 5079 సంవత్సరానికి మానవ జాతి అంతా తుడిచిపెట్టుకుపోతుందని అంచనా వేసింది. అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా బాభావంగ జోస్యం చెప్పింది. బాభావంగ చెప్పిన కాలజ్ఞానంలో నిజాలు పక్కన పెడితే సూచనలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. బాభావంగ చెప్పిన అంచనాలను ప్రపంచంలో అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటివరకు కనిపించిన ఉదాహరణలే ఆమె అంచనాలను రూఢీ చేస్తున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి అనడంలో మాత్రం సందేహం లేదు. అందుకే 2025లో ఆమె చెప్పిన యుద్ధాలు, పర్యావరణ విపత్తుల నుండి భూమి నాశనమయ్యే వరకు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే భయం పట్టుకుంది. ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన ఉన్న పరిస్థితుల్లో 2025లో యూరప్ యుద్ధం దానికి దారితీస్తుందని అనుమానాలు వస్తున్నాయి. అదే ఇప్పుడు ప్రపంచ కలవరానికి కారణమైంది. ఇవి నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనలు పెంచింది. ఇక ఇవన్నీ చివరికి ఊహలుగానే మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూసి తెలుసుకోవాల్సిందే.